ఒక ఫ్లాట్లో స్టార్ట్ అయిన కంపెనీ ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చింది, ఎంతమందికి ఒక దారి చూపించింది. శ్రీ సుధామూర్తి గారు ఇచ్చిన 10,000 రూపాయలు అప్పు తీసుకుని దాంతో బిజినెస్ చేసి అక్కడి నుంచి ఇంత కంపెనీని బిల్డ్ చేశారు ఆయన. Success is the ability to bring smile onto the face of people when you enter a room. నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళు చాలా మందికి రోల్ మోడల్. వెరీ రీసెంట్గా ఇన్ఫోసిస్ ఫౌండర్, భారతదేశ టెక్నాలజీకి ప్రపంచవ్యాప్తంగా గర్వించే స్థాయికి తీసుకెళ్లిన ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి గారు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో చాలా విషయాలు మాట్లాడారు ఆయన. ఈ ఇంటర్వ్యూలో కొన్ని పాయింట్స్ మన స్టూడెంట్స్కి, ఎస్పెషల్లీ ఇప్పుడు బీటెక్ చదువుతున్న వాళ్ళకి, లేకపోతే ఇప్పుడు లైఫ్లో ఐటీ జాబ్స్ చేస్తూ లేకపోతే ఏదైనా జాబ్ చేస్తూ కష్టపడి పైకి వచ్చే వాళ్ళకి, లేదా నాలాంటి అండ్ చాలా మంది ఎంటర్ప్రెన్యూర్స్కి కూడా ఉపయోగపడే విషయాలు నాకు చాలా మోటివేషనల్గా అనిపించినాయి. ఆ విషయాలు కొన్ని మన స్టూడెంట్స్తో షేర్ చేసుకోవాలి, మన పేరెంట్స్తో షేర్ చేసుకోవాలని చెప్పి ఆ వీడియోలో విషయాలు నారాయణమూర్తి గారి మాటల్లో కొన్ని మనకు ఎలా ఉపయోగపడతాయో ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఆయన మనం అనుకుంటాం ఇన్ఫోసిస్ స్టార్ట్ చేశారు, అది చాలా పెద్దదైపోయింది. బట్ ఇన్ఫోసిస్ కంటే ముందు కూడా ఆయన జీవితం నిజంగా అద్భుతంగా సాగింది. ఆయన స్కూల్ టాపర్గా ఉన్నారు, కాలేజ్ టాపర్గా ఉన్నారు, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ JEE ఎగ్జామ్ కూడా రాశారు ఆయనకి. అప్పట్లో ఆయనే చెప్పిన మాట, అంటే ఆయన చెప్పిందే ఇంటర్వ్యూలో IIT మద్రాస్ ఆర్ ఖరగ్పూర్లో సీట్ వచ్చేది. కానీ నారాయణమూర్తి గారి ఫాదర్ ఒక నార్మల్ స్కూల్ టీచర్. అప్పట్లో ఆయన శాలరీ, అంటే వాళ్ళ ఫాదర్ శాలరీ 250 రూపీసే ఉండేది. అది IITలో చదవటానికి కావాల్సినటువంటి హాస్టల్ ఫీజుకి కానీ ఖర్చుకు కానీ సరిపోయేది కాదు. So is it true that you could not join the IIT because of financial constraints? Well, father was a high school teacher. He said, look, my salary of 180 rupees is not enough to even manage these 11 people. Therefore, I don't think I'll be able to support you. దాంతో ఆయన మెరిట్ అయినా సరే, టాప్ ర్యాంక్ వచ్చినా సరే, IIT ఖరగ్పూర్ మద్రాసులో సీట్ వచ్చినా సరే డబ్బులు లేక అది వదిలేసి నార్మల్ కాలేజీలో చదివారు ఆయన. ఆ నార్మల్ కాలేజీలో జాయిన్ అయినప్పుడు వాళ్ళ నాన్నగారు నారాయణమూర్తి గారితో చెప్పిన మాటలు ఏంటి అంటే, నువ్వు చదివే కాలేజు బ్రాండు ముఖ్యం కాదు, ముఖ్యం ఏంటి అంటే నీలో ఉన్న ప్రతిభ, నీ హార్డ్ వర్క్, ఇది ముఖ్యం. ఇది ఉంటే నువ్వు ప్రపంచాన్ని జయిస్తావు. ఈ మాటలు ఆయనలో ఒక స్ఫూర్తిని నింపని. అంటే నిజంగా ఇప్పుడు మనం మంచి బ్రాండ్కి వెళ్ళాలి, మంచి కాలేజీకి వెళ్తేనే పిల్లలు సక్సెస్ అవుతారు అనేది 100% ట్రూ కాదు. అది కొంతవరకు నిజమేమో కానీ, బట్ నార్మల్ కాలేజీలో చదివి కూడా ఇవాళ భారతదేశం గర్వించదగ్గ, అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగితే భారతీయులు ఇంటెలిజెన్స్లో ప్రపంచానికి పోటీ పడగలరని నిరూపించిన ఒక చిన్న స్టార్టప్ నుంచి నాస్డాక్లో $1 బిలియన్ కంపెనీగా నమోదైన ఇన్ఫోసిస్ జర్నీ అనేది ఆయన ఒక నార్మల్ కాలేజీలో చదివి సృష్టించడం జరిగింది. కాబట్టి ఎవరైనా, అంటే మన ఛానల్లో నార్మల్ కాలేజీలో స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీరు ఎవరూ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. IITల్లో చదివితేనో, లేకపోతే NITల్లో చదివితేనో, టాప్ యూనివర్సిటీలో చదివితేనో, లేకపోతే విట్ SRM లాగా 4 సంవత్సరాల మీద 20 లక్షలు 30 లక్షలు కట్టి చదివితేనో మీరు టాపర్లు అవ్వరు. నార్మల్ కాలేజీలో చదివిన వాళ్ళు కూడా అద్భుతాలు సృష్టించవచ్చు. ఇది నారాయణమూర్తి గారి ఇంటర్వ్యూ, మీరు వినండి. మళ్ళీ చెప్తున్నాను, నార్మల్ కాలేజీలో చదివే పిల్లలు కూడా ఏ డిగ్రీ చదివినా సరే మీ డ్రీమ్ ఉండాలి, మీ కష్టపడే తత్వం ఉండాలి, మీ డిసిప్లైన్ ఉండాలి, మీరు అది సాధించాలి అనే తపన ఉండాలి. ఇది నిజంగా ప్రతి స్టూడెంట్కి ఆయన ఒక మోటివేషన్ ఇది. ఎందుకంటే ఆయన అంత సక్సెస్ అయ్యి చెప్తున్నారు కాబట్టి చాలామందికి ఇది రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో మళ్ళీ నేను ఈ టాపిక్ చెప్తున్నాను. అలాగే ఆయన ఇంటర్వ్యూలో కొన్ని ఆయన జీవితంలో నేర్చుకునే, వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలు చెప్పడం జరిగింది. She had just passed her 8th class. She was from a village and she taught us the importance of contentment. She taught us the importance of generosity. She taught us the importance of working hard. She taught us importance of moving up through hard work, discipline and high aspirations. చాలామంది జీవితం నేర్చుకునేది అందరూ కూడా వాళ్ళ మదర్ దగ్గరే. అంటే వాళ్ళ ఆర్థికంగా చాలా సాధారణ కుటుంబం అయినప్పటికీ వాళ్ళ అమ్మగారు ఆయనకు ఒక అద్భుతమైన సంస్కారాన్ని నేర్పించారు. సో నీ జీవితంలో ఎప్పుడూ ఇతరుల ఆస్తిని ఆశపడకు, నీ కష్టార్జితం మాత్రమే నీది, నీ దగ్గర ఎంత తక్కువ ఉన్నా సరే అందులోనే ఎదుటివారికి సహాయం చేయడం నేర్చుకో అని చెప్పేవారు. సో ఆయన ఆ మాటలే ఆయన జీవితంలో ఎప్పుడు కూడా అవినీతికి లొంగకుండా, వేరే అంటే ఎక్కడో డబ్బులు ఇచ్చి లాబియింగ్ చేసి
దాని ద్వారా ప్రాజెక్టులు తెచ్చుకుని ఇట్లా చేయకుండా, అంటే ప్రతి మనిషి జీవితంలో కూడా వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో నారాయణమూర్తి గారు వాళ్ళ మదర్ దగ్గర నుంచి ఇలాంటివి చాలా ఇన్స్పైర్ అయ్యి అవి ఆయన జీవితంలో చాలా ముందుకు తీసుకెళ్ళి అని చెప్పడం జరిగింది. అని చెప్పి ఇంకొక పాయింట్, ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి కారణం నా జీవితంలో నాకు దొరికిన గొప్ప ఉపాధ్యాయులు. మొదటిది వాళ్ళ నాన్నగారు చెప్పిన కాలేజ్ బ్రాండ్ ముఖ్యం కాదు. 2 వాళ్ళ మదర్ నేర్పించిన ఇతరులకు సహాయం చేయాలి, ఇతరుల ఆస్తికి ఆశపడకు అని. అలాగే 3వది వాళ్ళ టీచర్స్ అంటే నారాయణమూర్తి గారు ఒక మెరిట్ స్టూడెంట్ అయి ఉండి వాళ్ళ ఫాదర్ మదర్ అలాగే టీచర్స్ దగ్గర నుంచి ఎంతో ఇన్స్పైర్ అయ్యి ఆ పునాదుల మీద ఇంత పెద్ద కంపెనీని బిల్డ్ చేశారు. ఆయన చెప్పింది, ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం నా జీవితంలో నాకు దొరికిన గొప్ప ఉపాధ్యాయులు. వాళ్ళు కేవలం పుస్తకాల్లోని పాఠాలు మాత్రమే చెప్పలేదు, నిజాయితీగా ఎలా బ్రతకాలో నేర్పించారు. I had some of the finest teachers in my primary and secondary schools. The most important principle I learned from my high school headmaster was putting the interest of the country ahead of your personal interest. ముఖ్యంగా నా మ్యాథ్స్ అండ్ సైన్స్ టీచర్స్ నాలో ఉన్న క్రియేటివిటీని వెలికి తీశారు. ఏ ప్రశ్ననైనా గుడ్డిగా నమ్మకు, దాని వెనక ఉన్న లాజిక్ని ప్రశ్నించు అని వారు నేర్పించిన క్రమశిక్షణే నన్ను ఒక టెక్నాలజీ లీడర్గా మార్చింది. గురువుల పట్ల భక్తి గౌరవం ఉండటం వల్లే నేను జీవితంలో ఏ సవాలునైనా ఎదుర్కోగలిగాను ఆయన చెప్తుంది. అంటే నేను కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనం నిజంగా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా లేకపోతే జీవితంలో ఏదైనా సాధించాలన్నా సరే మనకి ఇన్స్పైర్ చేసే గురువులు చాలా ఇంపార్టెంట్ టీచర్స్. సో యూట్యూబ్ లెర్నింగ్, ఆన్లైన్ లెర్నింగ్ కొంతవరకు ఉపయోగపడుతుంది, కానీ దానికంటే కూడా ఒక రియల్గా మీరు కొంతమంది మెంటార్స్ని, కొంతమంది రోల్ మోడల్స్తో కానీ మీరు ఇన్స్పైర్ అవ్వగలిగితే డెఫినెట్గా మీలో కొంత చేంజ్ రావచ్చు. నారాయణమూర్తి గారి మీద ఆయన టీచర్స్ ప్రభావం, వాళ్ళ మదర్ ప్రభావం, వాళ్ళ నాన్న ప్రభావం ఉంది. అలాగే ఆయన ఇంకొక పాయింట్ గురించి కూడా మాట్లాడారు. ఆయన యువకుడిగా ఉన్నప్పుడు తీవ్రమైన కమ్యూనిస్ట్ భావజాలంతో ఉండేవాళ్ళు. I had studied all the isms. I had studied socialism, communism, libertarianism and capitalism. అలాంటి వ్యక్తి ప్రపంచంలో ఒక అతిపెద్ద క్యాపిటలిస్ట్ ఐటీ సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించారని అడిగితే ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే, And had come to the conclusion that the capitalism was the only solution for countries like India to create more and more jobs and solve the problem of poverty. కేవలం పెద్ద ఉపన్యాసాల వల్ల పేదరికం పోదు, పరిశ్రమలు స్థాపించి ఉద్యోగాలు ఇచ్చి సంపదను సృష్టించటం ద్వారానే సమాజంలో మార్పు వస్తుంది అనేది గ్రహించి, ఏదైతే ఆయన ఒక లెఫ్ట్ భావాలతో ఉండేవాళ్ళు బట్ పేదరికం పోవటానికి జాబ్స్ ఇవ్వాలి అన్న ఆ మైండ్ సెట్ కూడా ఆయన అక్కడ బిల్డ్ చేసుకోవడం జరిగింది. అలాగే ఎవరైనా ఒక కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని సంవత్సరాల పాటు స్ట్రగుల్ ఉంటుంది. సో ఆయన ఇన్ఫోసిస్ ప్రారంభించిన కొత్తలో భారతదేశంలో వ్యాపారం చేయడం ఎంతో కష్టంగా ఉండేది. ఆయన వాళ్ళ భార్య శ్రీ సుధామూర్తి గారు ఇచ్చిన 10,000 రూపాయలు అప్పు తీసుకుని దాంతో బిజినెస్ చేసి అక్కడి నుంచి ఇంత కంపెనీని బిల్డ్ చేశారు. ఆయన 1981లో పూణేలో ఒక చిన్న అద్దె గదిలో 7 ఇంజనీర్స్తో వీళ్ళు కంపెనీ మొదలుపెట్టారు. ఆ 10,000 రూపాయల్లో నుంచి వాళ్ళు కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. బట్ అప్పట్లో లైసెన్స్ రాజ్ విధానం నడుస్తుంది. అంటే ఒక కంప్యూటర్ని దిగుమతి చేసుకోవడానికి ఆయన ఢిల్లీ ఆఫీసుల చుట్టూ 50 సార్లు పైగా తిరిగారంట. I know those days it took about probably 20 visits to 50 visits to Delhi to get a license to import a computer. సో అధికారులు లంచం ఆశించారు, కానీ వీళ్ళు ₹1 కూడా లంచం ఇవ్వకూడదని వాళ్ళ అమ్మ నేర్పిన విలువల సాక్షిగా ముందే ప్రతిజ్ఞ చేసుకున్నారంట. బిజినెస్ ఆలస్యమైనా పర్వాలేదు కానీ 100% నిజాయితీగా చట్టబద్ధంగానే వ్యాపారం చేశారు. Getting the approval from the government of India, the Department of Electronics, was a tortuous and torturous affair. It took about 9 months. అలాగే ఆయన ఇంకొక పాయింట్ కూడా మాట్లాడారు. ఈ రోజుల్లో స్టార్టప్స్ మరియు వాటి 100 కోట్ల వాల్యుయేషన్ గురించి విపరీతమైన క్రేజ్ నడుస్తుంది. దీని మీద క్వశ్చన్ అడిగితే ఆయన ఇప్పటి ఎంటర్ప్రెన్యూర్లకు కొన్ని సలహాలు ఇచ్చారు. ఆయన చెప్పింది ఏంటంటే, నేటి తరం ఎంటర్ప్రెన్యూర్స్ కేవలం పేపర్ వాల్యుయేషన్ చూసుకుని మురిసిపోతున్నారు, కానీ వాల్యుయేషన్ అనేది ఒక గాలి బుడగ లాంటిది, అది ఎప్పుడైనా పేలిపోవచ్చు. నిజమైన బిజినెస్కు క్యాష్ ఫ్లో మరియు ప్రాఫిటబిలిటీ ముఖ్యం. మొదటి రోజు నుండే లాభాల బాటలో నడిచే బిజినెస్ మోడల్స్ మాత్రమే ఎక్కువ కాలం నిలబడతాయి. ఇన్ఫోసిస్ మొదటి రోజు నుంచే లాభాల్లో నడిచింది. యువత కేవలం కష్టపడటమే కాకుండా స్మార్ట్ వర్క్ చేస్తూ ఎక్కువ ఉద్యోగాలను సృష్టించేలా ఎదగగలగాలి, అది ఆయన చెప్పింది. అలాగే చివరిగా ఆయన క్వశ్చన్ అడిగారు,
మీరు ఇంత పెద్ద ఐటీ సామ్రాజ్యాన్ని సృష్టించారు కదా, బిలియనీర్ అయ్యారు, ప్రపంచవ్యాప్తంగా ఎంతో గౌరవం ఉంది, కానీ ఇప్పటికీ ఇంత సాధారణంగా వినయంగా ఎలా ఉండగలుగుతున్నారని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే హ్యూమిలిటీ ఒక మనిషికి అసలైన విజయం. ఇప్పటికీ విమానంలో ఎకానమీ క్లాస్లోనే ప్రయాణించడానికి, ఇంట్లో నా ప్లేట్ నేనే కడుక్కోవడానికి ఇష్టపడతాను. విలువలతో కూడిన నాయకత్వమే ఎప్పటికైనా నిలబడుతుంది. మన సంపద పెరిగే కొద్దీ మనలో వినయం, సమాజం పట్ల బాధ్యత కూడా పెరగాలి. అది మా తల్లిదండ్రులు, మా గురువులను మాకు నేర్పిన సంస్కారం. Success is the ability to bring smile onto the face of people when you enter a room. That's how I define success. సో నిజంగా ఈ ఇంటర్వ్యూ అనేది చాలా ఇన్స్పిరేషనల్. ఎందుకు అంటే ఒక ఫ్లాట్లో స్టార్ట్ అయిన కంపెనీ ఇన్ఫోసిస్ ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చింది, ఎంతమందికి ఒక దారి చూపించింది. నిజంగా ఇలాంటి నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళు చాలామందికి రోల్ మోడల్. సో మామూలు కాలేజెస్లో చదివే స్టూడెంట్స్ కూడా గుర్తుపెట్టుకోండి, మీరు అద్భుతాలు చేయొచ్చు. సో ప్రతిదీ జాబ్ కోసమే కాదు, ప్రతిదీ ప్లేస్మెంటే లైఫ్ కాదు. సో ఒక ఎంటర్ప్రెన్యూర్స్గా మన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ కూడా మనం గ్రో అవుతూ 10 మందిని గ్రో చేయొచ్చు. సో ఈ అంటే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి మీరు. సో నారాయణమూర్తి గారు రీసెంట్గా ఒక ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూ అది. ఇది మరికొద్ది మందికి ఉపయోగపడుతుందని మాత్రమే దాని గురించి నేను మళ్ళీ డిస్కస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.